భాగంగా కడప జిల్లా వైసీపీ నేతలతో సమీక్ష చేశారు మాజీ సీఎం జగన్. ఘోర ఓటమి తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయన ఓటమిపై నేతలతో చర్చిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. నిన్నటి రోజు జరిగిన వైసీపీ కేంద్ర కార్యాలయ కూల్చివేత ఘటనపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై పార్టీ నేతలతో చర్చించారు జగన్మోహన్ రెడ్డి. సమావేశానికి ఉమ్మడి కడప జిల్లా కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుమట్ల శ్రీనివాస్, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పొదుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు పాల్గొన్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో రోజు జిల్లా పర్యటనలో భాగంగా కడప జిల్లా వైసీపీ నేతలతో సమీక్ష చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఘోర ఓటమి తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయన ఓటమిపై నేతలతో చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మధు లైవ్లో అందిస్తారు. మధు, చెప్పండి, సమీక్ష ఏ స్థాయిలో జరుగుతోంది, ఎవరెవరు హాజరయ్యారు, అవుట్పుట్ ఏంటి? నాగరాజ్ కడప జిల్లా పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండో రోజు కొనసాగుతోంది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తన సొంత నివాసంలో పార్టీ కార్యాలయం తన సొంత నివాసంలో కొనసాగుతుంది. అయితే ఈ సదస్సులో దాదాపు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన నేతలు ఇప్పటికే హాజరైనట్లు తెలుస్తుంది. ఉమ్మడి కడప జిల్లా నుంచి కోడూరు నియోజకవర్గం కావచ్చు, అలాగే రాజంపేట నియోజకవర్గం, రాయచోటి నియోజకవర్గం, పొదుటూరు నియోజకవర్గానికి చెందిన నేతలైతే హాజరైనట్లు తెలుస్తుంది. మరోవైపు రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నట్లు వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ఇప్పటికే గత రాష్ట్రంలో నిన్న జరిగిన వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై సమీక్షలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు నిన్న రాత్రి కావచ్చు, ఈ రోజు ఉదయం కావచ్చు, మరి రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అంటించినట్లు తెలుస్తుంది. ఆ విషయం పైన కూడా వైసీపీ నేతలతో చర్చించినట్లు జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. నాగరాజ్, ఎప్పటి వరకు ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉంది? ఇంకా ఎవరెవరు నేతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది? మధు, నాగరాజ్, ఈ రోజు ఉదయం 9 గంటల నుండి ఉమ్మడి కడప జిల్లా 10 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళని ఎమ్మెల్యేలను అయితే సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనంతపురం జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, అలాగే కడప జిల్లాకు సంబంధించిన మరికొంతమంది నేతలతో కావచ్చు చర్చించే అవకాశం ఉంది. అయితే రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో వైసీపీ నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు అందుబాటులో ఉండేట్లు తెలుస్తుంది. మరోవైపు అయితే కార్యకర్తలు అయితే భారీ సంఖ్యలో ఇప్పటికే నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా భారీ సంఖ్యలో జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి దాదాపు ఇతర జిల్లాల నుంచి కావచ్చు, రాష్ట్ర నలుమూలల నుంచి కావచ్చు, జిల్లా నలుమూలల నుంచి కావచ్చు భారీ సంఖ్యలో ఇప్పటికే వేలాది మంది చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళని కట్టడి చేసే విషయంలో పోలీసులు అయితే కొంత విఫలం చెందినట్లయితే తెలుస్తుంది. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ మధు.